హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీకు కేవలం 10,000లో మంచి కెమెరా మొబైల్ కావాలా? అయితే ఈ వీడియోలో ఆ మొబైల్ సేవ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకే క్లారిటీ వస్తుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం టాప్ 5 మొబైల్లో ఉన్న బెస్ట్ కెమెరా మొబైల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది కూడా కేవలం 10,000కి వచ్చే మొబైల్సే. దీంట్లో ఫస్ట్ మొబైల్ వచ్చేసి పోకో C71. దీని డిస్ప్లే విషయానికి వస్తే 6.88 ఇంచెస్ ఫుల్ హెచ్డీలో అవైలబుల్గా ఉంది దీంట్లో. అండ్ ఈ మొబైల్కి 120Hz హెచ్జెడ్ రిఫ్రెష్ రేట్తో 600 యూనిట్స్ పీక్ బ్రైట్నెస్లో కూడా విత్ 240 హెడ్సెట్ టచ్ స్క్రోలింగ్ కూడా చాలా బాగుంది. అండ్ గేమింగ్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది దీంట్లో. మరి దీంట్లో కెమెరా చూసుకుంటే బ్యాక్ వచ్చేసి 32 MP ప్రైమరీ కెమెరాతో వస్తుంది. డే టైంలో కూడా చాలా క్లియర్గా ఫొటోస్ తీసుకోవచ్చు. ఇంకా ఫ్రంట్ సైడ్ చూసుకుంటే 8 MP కెమెరాతో సెల్ఫీ అండ్ వీడియో కాల్ కూడా మాట్లాడుకోవచ్చు మనం. ఇంకా సెకండ్ మొబైల్ చూసుకుంటే రియల్మీ C71. మరి డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే దీంట్లో 6.74 ఇంచెస్ ఫుల్ హెచ్డీలో అవైలబుల్గా ఉంది. అండ్ ఈ మొబైల్కి వచ్చేసరికి 90 హెడ్జెట్ రిఫ్రెష్ రేట్ అండ్ 563 యూనిట్స్ పీక్ బ్రైట్నెస్లో కూడా చాలా ఫోటోస్ క్లియర్ తీసుకోవచ్చు. అండ్ దీనికి వచ్చేసి విత్ 240 హెడ్సెట్ టచ్ స్పేలింగ్ రేట్ కూడా చాలా బాగుంది. అండ్ గేమింగ్ కూడా చాలా స్మూత్గా రన్ అవుతుంది దీంట్లో. మరి దీంట్లో కెమెరా చూసుకుంటే బ్యాక్ సైడ్ వచ్చేసి 13 MP ప్రైమరీ కెమెరాతో వస్తుంది. అండ్ డే టైంలో కూడా చాలా క్లియర్గా వస్తాయి ఫొటోస్. అండ్ ఇంకా ఫ్రంట్ సైడ్ చూసుకుంటే దీనికి వచ్చేసి కేవలం 5 MP కెమెరాతో వస్తుంది. అండ్ వీడియో కాల్ మాట్లాడుకోవచ్చు. బట్ సెల్ఫీ వచ్చి అంత క్లియర్గా ఉండదు, నార్మల్గా ఉంది అంటే ఉంది. ఇప్పుడు నెక్స్ట్ మొబైల్ గురించి మాట్లాడుకుందాం. ఈ మొబైల్ వచ్చేసి రెడ్మీ A5. దీని గురించి మాట్లాడుకుంటే దీని డిస్ప్లే అయితే 6.88 ఇంచెస్ ఫుల్ హెచ్డీలో అవైలబుల్గా ఉంది. అండ్ ఈ మొబైల్కి వచ్చేసి 128 హెడ్సెట్ రిఫ్రెష్తో ఉంది. అండ్ దీనికి యూనిట్స్ వచ్చేసి 563 యూనిట్స్లో పీక్ బ్రైట్నెస్లో కూడా చాలా బాగా వస్తాయి. అండ్ దీనికి వచ్చేసి 240 హెడ్సెట్ టచ్ స్క్రోలింగ్ రేట్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ మొబైల్లో ఐ ప్రొటెక్షన్ కూడా ఇచ్చారు. మీరు మొబైల్ చూస్తున్నా ఐస్కి ఏం ప్రాబ్లం రాదు. సో ఇది చాలా బెస్ట్ ఆప్షన్ ఈ మొబైల్లో. మరి దీంట్లో కెమెరా చూసుకుంటే బ్యాక్ సైడ్ వచ్చేసి 32 MP కెమెరాతో AA డ్యూయల్ రియల్ కెమెరాతో వస్తుంది. అండ్ డే టైంలో కూడా చాలా బాగా వస్తాయి. అండ్ ఇంకా ఫ్రంట్ సైడ్ చూసుకుంటే దీనికి కేవలం 8 MP కెమెరా విత్ సెల్ఫీ అండ్ వీడియో కాల్ కూడా మాట్లాడుకోవచ్చు. అండ్ దీనికి వచ్చేసి మెయిన్గా 1080 పిక్సెల్తో మీరు వీడియో కాల్ కూడా రికార్డింగ్ చేసుకునే ఆప్షన్ ఈ మొబైల్లో అవైలబుల్గా ఉంది. సో ఇది కూడా ఒక మంచి ఆప్షన్ దీంట్లో. ఇంకా నెక్స్ట్ మొబైల్ చూసుకుంటే మోటరోలా G31. ఈ మొబైల్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్లో డిస్ప్లే చూసుకుంటే 6.4 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ఆమ్లెట్ డిస్ప్లేతో వస్తుంది. విత్ 2400x108 పిక్సెల్తో 409 PPI క్లియర్ విజువల్స్తో విత్ OLED ప్యానల్స్తో డీప్ బ్లాక్ అండ్ బ్రైట్ షూట్ కూడా చేసుకోవచ్చు. అండ్ దీనికి రిఫ్రెష్ రేట్ వచ్చేసరికి 60 హెడ్జెట్తో స్మూత్గా విజువల్గా ఎక్స్పీరియన్స్గా ఇస్తుంది దీంట్లో. ఇది కూడా చాలా ప్లస్ పాయింట్. ఇంకా కెమెరా విషయానికి చూస్తే దీనికి వచ్చేసి 50 MP ప్రైమరీ కెమెరా మెయిన్ సెన్సార్తో వస్తుంది. అండ్ 8 MP ఉల్ట్రా వైడ్ లెన్స్తో అవైలబుల్గా ఉంది దీంట్లో. అండ్ 2 MP మైక్రో లెన్స్ కూడా ఉంది దీనికి. చాలా బెస్ట్ పాయింట్స్ ఇవన్నీ కెమెరా లవర్స్కి అయితే. అండ్ దీంట్లో రియల్ ప్లస్ నైట్ విజన్ పోర్ట్రేట్ HDR ఫొటోస్లో అన్ని అంటే చాలా క్లియర్గా తీసుకోవచ్చు. అండ్ దీనికి ఫ్రంట్ సైడ్ చూసుకుంటే కేవలం 13 MP సెల్ఫీ కెమెరాతో సోషల్ పిక్స్ అండ్ వీడియో కాల్స్ మాత్రం మాట్లాడుకోవచ్చు. మనం దీంట్లో చూసుకోవాల్సింటే కెమెరా అయితే బ్యాక్ సైడ్ మాత్రం చాలా క్లియర్గా ఇచ్చాడు. కెమెరా లవర్స్కి అయితే ఈ మొబైల్ అంటే చాలా బాగా నచ్చుతుంది. నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి మోటరోలా మోటో G06 పవర్. దీంట్లో మెయిన్గా వచ్చేసి డిస్ప్లే చూసుకుంటే 6.88 ఇంచెస్ బిగ్ డిస్ప్లేతో ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది. అండ్ దీనికి రిఫ్రెష్ రేట్ వచ్చేసరికి 128 హెడ్సెట్తో వస్తుంది. అండ్ స్మూత్ స్క్రోలింగ్ కూడా అవైలబుల్గా ఉంది దీంట్లో. చాలా బాగుంటుంది. అండ్ దీనికి యూనిట్స్ వచ్చేసి 600 పీక్ బ్రైట్నెస్లో కూడా డే టైంలో చాలా క్లియర్గా తీసుకోవచ్చు పిక్స్. అండ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ కూడా అవైలబుల్గా ఉంది దీంట్లో. ఇవన్నీ చాలా ప్లస్ పాయింట్స్ ఈ మొబైల్లో. అండ్ దీనికి కెమెరా చూసుకుంటే 50 MP రియల్ కెమెరాలో సూపర్ డిజిటల్ డే టైంలో కూడా ఫొటోస్ తీసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ వచ్చేసి 8 MP సెల్ఫీ కెమెరాతో సెల్ఫీలు అండ్ వీడియో కాల్ మాట్లాడుకోవచ్చు మనం దీంట్లో. ఇంకా లాస్ట్ మొబైల్ వచ్చేసి టెక్నో స్పార్క్ గో 2. దీంట్లో వచ్చేసి మెయిన్గా డిస్ప్లే చూసుకుంటే 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డీ అండ్ విత్ LCDతో స్క్రీన్లో చాలా పెద్దగా వస్తుంది. దీనికి రీఫ్రెష్ రేట్ వచ్చేసరికి 128 హెచ్తో స్క్రోలింగ్ స్మూత్గా చాలా స్మూత్గా ఉంటుంది. అండ్ దీనికి 20:9 ఇంచెస్తో హెచ్డీ విజువల్స్ అండ్ వైడ్ యాంగిల్స్ కూడా చాలా క్లియర్గా ఆడుకోవచ్చు. అండ్ గేమ్స్ కూడా చాలా బాగా ఆడుకోవచ్చు. దీనికి కెమెరా విషయానికి వస్తే 13 MP రియల్ ప్రైమరీ కెమెరాతో వస్తుంది.
నార్మల్ అంటే తీసుకోవచ్చు పిక్స్, బట్ అంత ఏమితో ఉండదు. బట్ దీనికి సెల్ఫీ వచ్చేసి ఓన్లీ 80 MP కెమెరాతో వస్తుంది. దీంట్లో మెయిన్గా ఈ మొబైల్లో కేవలం కెమెరా మాత్రం చాలా తక్కువ క్వాలిటీతో ఇచ్చాడు. బట్ దీంట్లో చూసుకుంటే 1080 పిక్సెల్ వీడియో రికార్డింగ్ అవైలబుల్ ఉంది దీంట్లో. ఇది ఒక్కటి ప్లస్ పాయింట్ ఈ మొబైల్లో. బట్ కెమెరా చూసుకుంటే వేస్ట్. ఐ థింక్ డిస్ప్లే అయితే బెస్ట్ అండ్ వీడియో రికార్డింగ్ బెస్ట్, కానీ కెమెరా చూసుకుంటే చాలా వేస్ట్ దీంట్లో. బట్ చాలా తక్కువ బడ్జెట్లో ఈ మొబైల్ కావాలన్న వారికి ఇదైతే మంచి సజెషనే నా వరకు అయితే. చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు మనం చూసిన ఈ 6 మొబైల్స్లో మీకు ఏ మొబైల్ నచ్చిందో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి టెక్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.